తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైన నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా మొదటిసారి ఐఎన్పిఆర్ మంత్రి అయిన తర్వాత మీ అందరితో కూడా ఈ సమావేశంలో నేను పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మా తమ్ముళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత ప్రజా పరిపాలన కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజలు ఏదైతే వారి మనసుల్లో ఉన్న కోరికల ప్రకారం, ఆలోచనల ప్రకారం నవంబర్ 30వ తారీఖున పోలింగు, డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్ నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తెలంగాణ ప్రజలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటం కోసం తెచ్చిన సంగతి మనందరికీ తెలుసు. డిసెంబర్ 7వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దీవెనలతో ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఏదైతే ఎన్నికల్లో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ప్రజలకి 6 గ్యారెంటీలు ఇచ్చారో, ఈ 6 గ్యారెంటీలకి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే చట్టబద్ధతను తీసుకొచ్చే విధంగా కేబినెట్ ని ఏర్పాటు చేసుకొని ఈ 6 గ్యారెంటీలకి చట్టబద్ధత తీసుకొచ్చిన నిబద్ధత ఉన్న ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు 2 రోజుల్లోనే, ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల లోపే ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని, అది మా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం ఇస్తామని మా 6 గ్యారెంటీల్లో ఒక స్కీమ్. అది దాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నదాన్ని పెంచి 10 లక్షలకు పెంచే కార్యక్రమం 2 గ్యారెంటీల్ని ఇందిరమ్మ రాజ్యంలో మొదటి 2 రోజుల్లోనే పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్లని, ఎస్పీలని, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని, సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులందరం సిఎస్ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది.